హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగుల ఘన విజయం, హైకోర్టు సంచలన తీర్పు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మహిళల హక్కులపై హైకోర్టు సంచలన తీర్పు. ప్రసూతి సెలవులలో ఉన్న మహిళలను తొలగించకూడదు. నేటి కాలంలో ఉద్యోగం సంపాదించడం ఒక సవాల్గా మారింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరింత కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు వారి హక్కుల గురించి తెలియజేస్తూ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. ప్రసూతి సెలవులలో ఉన్న మహిళలను ఉద్యోగం నుంచి తొలగించకూడదని స్పష్టం చేసింది. తీర్పులోని ముఖ్య అంశాలు: మెటర్నిటీ లీవ్స్ మంజూరైన తర్వాత ఆ సమయంలో మహిళలను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయడానికి వీల్లేదు. ప్రసూతి సెలవులను మధ్యలోనే ఆపకూడదు. ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగికి జీతం బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత మాత్రమే తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు జస్టిస్ హర్సిమ్రాన్ సింగ్ సేథ్ ఈ తీర్పునైతే వెలువరించారు. ఈ తీర్పు అనేది మహిళా ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రసూతి సెలవుల చట్టం 1961 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ భారతదేశంలో మహిళా ఉద్యోగులకు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రసూతి సెలవుల చట్టం 1961ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారంగా ప్రసూతి సమయంలో మహిళలకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇది గరిష్ట పరిమితి కాగా, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే 12 వారాల సెలవు మాత్రమే లభిస్తుంది. ప్రసూతి సెలవు సమయంలో ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించబడుతుంది. ప్రసూతి సెలవుల్లో ఉన్న సమయంలో ఉద్యోగిని తొలగించడానికి వీల్లేదు. ఒకవేళ తొలగిస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో క్రెచ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ తీర్పు ఎందుకు ప్రాముఖ్యత కలిగిందంటే, ఈ తీర్పు ప్రసూతి సెలవు హక్కును బలోపేతం చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రసూతి సెలవులో ఉన్న మహిళలను ఉద్యోగం నుంచి తొలగించడం లేదా సెలవును మధ్యలోనే ఆపివేయడం జరుగుతుంది. ఇది మహిళల ఆర్థిక స్వాతంత్రానికి, కెరీర్కు ఆటంకం కలిగిస్తుంది. ఈ తీర్పు ద్వారా మహిళలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరము. చాలామంది మహిళా ఉద్యోగులకు తమ హక్కుల గురించి తెలియదు. దీని కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరియు ఉద్యోగ సంఘాలు మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించాలి. మొత్తానికి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మహిళా ఉద్యోగులకు ఒక వరం లాంటిది. ఇది వారి హక్కులను కాపాడమే కాకుండా సమాజంలో వారి స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రతి మహిళ ఉద్యోగి తన హక్కుల గురించి తెలుసుకోవాలి మరియు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని అయితే చెప్పే తీర్పు ఇది.